పిఠాపురం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి పనులను వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు పవన్ కళ్యాణ్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, మొత్తంగా తన నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధికి సంబంధించి ఏదైతే ప్రజలు సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యల్ని క్లియర్ చేయడానికి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం నియోజకవర్గం మార్చే పనిలో ఉన్నారని చెప్పుకోవాలి. పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం పైన దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోటి పిఠాపురానికి కొత్త రూపు సంతరించుకునేలాగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఆధ్యాత్మికం, పారిశ్రామిక రంగాల్లో భారీ అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పిఠాపురంలో అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మొత్తం 37.25 కోట్ల రూపాయలతోటి ఈ పనులను చేపడుతూ ఉన్నారు. అత్యాధునిక వసతులతోటి పిఠాపురం బస్టాండ్ ను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే పిఠాపురం మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్ స్థాయికి, గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్ 3 మున్సిపాలిటీ స్థాయికి మార్చడం జరిగింది. ఇక పిఠాపురంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 100 పడకల ఏరియా ఆసుపత్రులుగా మార్చి 34 కోట్ల రూపాయల నిధులతోటి అధునాతన వసతులను కల్పిస్తున్నారు. మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో 400 రోడ్ల పనులను 234 కోట్ల రూపాయలతోటి చేపడుతున్నారు. అలాగే జల్ జీవన్ మిషన్ కింద 376 కోట్ల రూపాయలతోటి నీటి సరఫరాను పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు, గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్క కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ 800 కోట్ల అంచనా వ్యయంతో రహదారి పనులు చేయించడానికి అవకాశం కల్పించారు. ఇక ఇప్పటి వరకు 487 మందికి ఉద్యోగ మేళాల ద్వారా ఉపాధిని కల్పించడము, స్కిల్ హబ్ ను ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణను ఇస్తున్నారు. 1 కోటి రూపాయలతోటి ఇండోర్ స్టేడియం ఆధునీకరణ చేపడుతున్నారు. ఉప్పాడలో ప్రతిష్టాత్మక స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా మార్చాలన్న సంకల్పంతో 18 నెలల కాలంలో దాదాపు 34,853 కోట్ల రూపాయల పెట్టుబడులను నియోజకవర్గానికి తీసుకువచ్చి వీటితో 5,000 మందికి ఉపాధి లభించనుంది. 20 కోట్ల రూపాయల నిధులతోటి నియోజకవర్గంలోని 19 ప్రధాన దేవాలయాలను పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారు. మొత్తంగా పిఠాపురం నియోజకవర్గ రూపురేఖలు మార్చి అన్ని రంగాల్లోనూ పిఠాపురం ముందు వరుసలో ఉండేలాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెడుతూ ఉన్నారని పిఠాపురం ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆశ. థాంక్స్ ఫర్ ది అప్డేట్ కాంతి.